ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి ఏదో అపోజ్ చేసి ఒక స్కూల్ అయితే కట్టాడు. సో అందుకని శుభ చేతులతో మనకి ఓపెనింగ్ చేస్తే పిల్లలు అందరూ కూడా బాగుపడతారు. ఇంకా చాలా మంది పిల్లలకి కూడా మంచి జరుగుతుంది. మీరందరూ అభినందించాలి ఈ విషయంలో. వాళ్ళ బాబు ఇంటలెక్చువల్స్ అంటే మనం కూడా ఇంటలెక్చువల్స్. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ హాయిగా మనకు రాగద్వేషాలు ఉంటాయి, మనకు అసూయ లేకపోతే ఈర్ష ఇవన్నీ మనకు ఉంటాయి. ఆ పిల్లలకి ఇంటలెక్చువల్స్ అని పిల్లలు ఎవరైనా స్పెషల్ టేబుల్స్ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా కళ్యాణ్ గారు వాళ్ళు చూసి కావచ్చిన ఫిజియోథెరపీ లాంటివి చేయిస్తే వాళ్ళు ఒక 10%, 20% మెరుగుపడతారన్న ఉద్దేశం చాలా తెలియదు. సో అది ముందు తీసుకొని కళ్యాణ్ గారు ఈ విధంగా వాళ్ళ అబ్బాయి కోసం స్టార్ట్ చేసింది. ఈరోజు ఒక 30-40 మంది పిల్లలకి రేపు బహుశా రేపు చాలా తక్కువ మంది ఇట్లాంటి దారిని ఎంచుకుంటారు. ఎందుకంటే చాలా ఇబ్బంది వాళ్ళని హ్యాండిల్ చేయడం. చాలా అంటే చాలా వాళ్ళు చేతిలో ఏదంటే దాంతో కొట్టడం చేయడం అంటే చాలా డెలికేట్గా మనం వాళ్ళని ట్రీట్ చేయాల్సి వస్తుంది. నేను చాలా అప్రెంటిస్ లాంటి చూసాను. గతంలో దగ్గరనే పనిచేసిన ఎటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా మరొకసారి కళ్యాణ్ గారిని నేను అభినందిస్తూ ఇటువంటి పిల్లలందరికీ మీరు దిక్సూచిలాగా కొంచెం మెరుగుపడినా కూడా మనం 100% సక్సెస్ అయినా ఏదైనా ట్యాక్స్ చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు మనందరికీ సేవ చేసుకునే ఆస్కారం ఇచ్చాడు. ఒక అటుపండించో ఒక చదువు కాదు. ఏ వ్యక్తి అయితే తీసుకుంటో ఆ వ్యక్తి మనకు ఆ పుణ్యాన్ని పొందడానికి మనకు ఆస్కారం ఇచ్చినట్టు. మనం అట్లా ఫీల్ అయితేనే మనం 10 మందికి చేసినా, 8 మందికి చేసినా, మీరు 100 మందికి అన్నం పెట్టినా ఒక అహంకారం వస్తే దాని నుంచి ప్రతిఫలం రాదు. మనకు వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం వాళ్ళ ద్వారా దొరికింది అని మనం ఫీల్ కావాలి. అట్లున్నప్పుడే మన మనసులో రాగద్వేషాలు రావు. కాబట్టి ఇటువంటి స్కూల్ చాలా మంది పిల్లల్ని చూసి ఇంటలెక్చువల్స్ అంటే మెంటల్ చిల్డ్రన్ అంటే వీళ్ళని చూసి అసహించుకుంటారు. కానీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఎట్లా వ్యవహరించాలి అటువంటి పిల్లలు ఉంటే పిల్లలు తెలియదు కదా, మనం నేర్పిస్తేనే వాళ్ళని తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా పెద్దలు ఇటువంటి పిల్లలతో ఇంటలెక్చువల్స్ అనే పిల్లలందరితో మనం ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళు ఏ విధంగా మనందరం ట్రీట్ చేయాలనేది కూడా మనము నేర్చుకుంటున్నాం. ఏ భావము, నవ్వడము, వాళ్ళని చూసి ఇంకో రకంగా కామెంట్స్ చేయడము, లేదా చాలా మంది సమాజంలో ఏమంటారు ఇట్లాంటి వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. మనం పిచ్చోళ్ళు, వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు ఎందుకంటే భగవంతుడు వాళ్ళు ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించారు. వాళ్ళు ఆ పెయిన్ ఏందో అనుభవించేటువంటి తల్లిదండ్రులకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలియదు. కాబట్టి నిజంగా వాళ్ళు ఇవన్నీ చూసినటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందుకే వాళ్ళందరూ దివ్యాంగులు అన్నారు. హ్యాండిక్యాప్డ్ అని లేదా మెంటల్ ఏబుల్ చిల్డ్రన్ అని లేదా ఇటువంటి కాదు, వాళ్ళందరూ దివ్యంగా అంటే దేవుడు ఒక దివ్యమైన ఇది ఇచ్చింది వాళ్ళకి. అందుకే దివ్యాంగులు ఇవన్నీ గమనిస్తూ మన పిల్లలు మనము ఇటువంటి సమాజంలో ఇటువంటి వారు కనిపించినప్పుడు వారి పట్ల మీరు దయ చూపించాల్సిన అవసరం లేదు. వారి పట్ల నార్మల్గా ఉంటే సరిపోతుందని అంటారు. కుదిరితే మీరు దయ చూపించండి, లేకపోతే నేను నార్మల్గానే ఉంటాను చెప్పి ఈ సందర్భంగా
పిల్లలు ఉంటే ఇబ్బంది వాళ్ళని తీసుకురావడము తీసుకుపోవడము. కాబట్టి మరొకసారి కళ్యాణ్ గారికి ఇంతగా అర్థం చేసుకొని ఉన్నారు అని నాకు ఫస్ట్ టైం నాకు అనిపించింది. మామూలుగా నేతలందరూ ఇంత డెప్త్గా ఇలాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు. పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళని బయట ఎలాగ చూస్తున్నారు, మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క బ్రెయిన్కి నేర్చుకునే ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్ లేదు, వాళ్ళకి మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోవట్లేదు అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడటం మనకి రాదు. మనకి ఆ బుద్ధి ఉంది. జంతువులకే ట్రైనింగ్ ఇచ్చే బుద్ధి మనకు ఉన్నప్పుడు వాళ్ళు మనలాంటి మనుషులు. వాళ్ళని మనుషుల్లాగా మనం ట్రీట్ చేయాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మాట్లాడగలగాలి. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు కలిసి వెళ్ళగలుగుతారు. హోమ్స్ పెట్టేయచ్చు అండి, ఈజీగా హోమ్ పెట్టేయచ్చు. కానీ చిన్న పిల్లలకి హోమ్ పెట్టడం నాకు ఇష్టం లేదు. కంపల్సరీగా కొద్దిగా అయినా ప్రాబ్లం ఉంది, వాళ్ళ నార్మల్ స్కూళ్ళల్లో వాళ్ళు తీసుకోవట్లేదు అనుకుంటే స్పెషల్ స్కూల్స్లలో కంపల్సరీగా జాయిన్ చేయాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి నేర్చుకునే అవకాశాన్ని చేతులారా మీరు తీసేయకండి. ప్రతి ఒక్కరు కూడా ఏ పిల్లాన్ని కూడా వాళ్ళకి స్కూల్ అడ్మిషన్ ఇవ్వట్లేదు అనేసి ఇళ్లలో కూర్చోబెట్టకండి. ఇలాంటి స్కూల్స్ ఉంటాయి, తీసుకుని లెటర్తో కూర్చొని వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. మీరు నేర్పించినది వాళ్ళు పక్కన పిల్లలు చూసుకొని కూడా నేర్చుకుంటారు. కాబట్టి స్కూల్స్లలో జాయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది 100% వస్తుంది. వాళ్ళు అందరిలాగా ఆలోచించలేరు కాబట్టి అందరిలాగా వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఒకటే పని చేయగలుగుతారు, సంపాదించడానికి. వాళ్ళు ఏం చేయగలరో అది ఒక్కటి మేము నేర్పిస్తామండి. మేము నేర్పించి ఆ ఒక్క పనిలో వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు చేయగలిగేలాగా మేము చేయగలుగుతాము. ఇవి మేము చాలా బిఎడ్ ఎంఎడ్ ఇవన్నీ చేసిన టీచర్స్ ఉంటారు మా దగ్గర. నేను కూడా క్వాలిఫైడ్ టీచర్నే. నేను నా బాబు పుట్టిన తర్వాత నేను మళ్ళీ నా ఎంఎడ్ చేశాను, ఎంఎడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా కరికులం డిజైన్ చేయాలంటే ఎంఎడ్ చేయాలి కాబట్టి